ఇప్పుడే సినిమా చూసినా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బాగుందన్న సూపర్ అన్న. బాగుంది, నిజంగా బాగుంది సినిమా. లవ్ చేసే ముందు ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇది సినిమా అయితే బ్లాక్ బస్టర్. మస్తు లవ్ స్టోరీ బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. బుర్రా పాడు బ్రో, మెంటల్ ఎక్కిపోయింది బ్రో. సినిమా చాలా బాగుంది. మూవీ అయితే మొత్తానికి అయితే ఓవరాల్ గా సూపర్ అని చెప్పొచ్చు. ఫిల్మ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. మూవీ జనరేషన్ కి బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను బ్రో. మొత్తం మూవీ వచ్చేసి మైనర్ గురించి బ్రో, ఇంటర్మీడియట్ బీటెక్ వాళ్ళ గురించి మూవీ ఉంది మొత్తం. అంటే ఈ లవ్లో దాని గురించి మొత్తం మంచిగా ప్రియదర్శి అన్న కానీ అందరు కోర్టు అంతా రూల్స్ అన్నీ రెగ్యులేషన్స్ అన్నీ బ్రేక్ ఇవన్నీ ఎట్లుంది అదంతా చూపించాడు. మూవీ అయితే మొత్తానికైతే ఓవరాల్గా సూపర్ అని చెప్పొచ్చు బ్రో. నాకైతే బాగా నచ్చింది. ప్లీజ్ అందరూ వచ్చేసి మూవీ వచ్చి చూసి అందరికీ బాగా సపోర్ట్ చేయండి మూవీకి అని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్. బాగుందన్న సూపర్ అన్న. మంచి కోడ్ డ్రామా, యూత్కి మంచి మెసేజ్ వచ్చేస్తుంది. ముందుగా ఎవరైతే 18 లేకపోతే ఉంటారో వాళ్ళకి మంచి మెసేజ్ అన్న. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎడ్యుకేషన్తో పాటు కోర్ట్ సీన్స్ తెలియాలి అండ్ చట్టాలు తెలియాలని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చాడు అన్న. నాని మంచి మూవీ తీశాడు. ఎడ్యుకేషన్తో పాటు అది చట్టాలు అన్నీ తెలుసుకొని ఉండాలి. లవ్ చేసే ముందు వాళ్ళిద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ కూడా పేరెంట్స్కి తెలిసి ఉండాలి. లేదంటే ఉట్టి పుణ్యానికి వాళ్ళ పేరెంట్స్ రిలీజ్ చేస్తారు. బాగుంది, నిజంగా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి కంపల్సరీ ఇది. ఒక అంటే ఇప్పుడు జనరేషన్ దగ్గర తగ్గట్టుందన్న సినిమా, కంపల్సరీ చూడాలి. నాని అన్న వాల్పోస్టర్ నుంచి వచ్చిందంటే చాలా చక్కగా సినిమా, మంచిగా ఉందన్న. ప్రతి ఒక్కరు చూడాలి అంతే. ఇంటర్మీడియట్ క్లైమాక్స్ బాగుందని అంతా ప్రతి ఒక్కరు బాగుంది. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి అంతే, ఇంకేం లేదు. అసలు నాని అన్న తీసిన సినిమా అసలు బ్లాక్ బస్టర్ అన్న. ఎప్పుడు తీసినా మంచిగా తీస్తాడు అన్న. అసలు ఒక ప్రేమ గురించి ఉంది, ఇంకా లాస్ అన్ని గురించి ఉంది. అన్ని అర్థం చేసుకొని అన్ని ఉన్నారు. అది ఇంకా వాళ్ళు లాయర్స్ వాళ్ళు ఎట్లుంటారు, కొంచెం మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎప్పుడు తీసినా బ్లాక్ బస్టర్తో వస్తాడు. ఇప్పుడు కూడా మస్తు ఉంది సినిమా, పక్కా చూడాలి అందరూ. ఇప్పుడే సినిమా చూసినా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో వచ్చేసి ఆ అబ్బాయి కాకుండా శివాజీ అని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్ చేసినాడు. ఇందులో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఎలాంటి కొడుకైనా కానీ ఏడవాల్సిందే. తండ్రి సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించినారు. డైరెక్టర్కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా ఇప్పుడు నేటి సమాజంలో చట్టాల గురించి తెలుసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడతారని చాలా బాగా చూపించినారు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. ఓకే, సినిమా చాలా బాగుంది. ఇది కొత్తగా లాయర్ గురించి, సమాజం గురించి చాలా మంచిగా అనిపించింది. ఒక ప్రేమ గురించి ఒక మంచిగా అనిపించింది. ఈ లాయర్ల గురించి కూడా చాలా మంచిగా తీశాడు సినిమా. చాలా మంచిగా, ఇది అబద్ధాలు చెప్పకుండా కొంచెం నిజం చెప్పాలని ఇలా సినిమాలో చూపించారు. కొంచెం మంచిగా చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. ఫుల్ మెసేజ్ ఓరియంటేషన్ టోటల్ కూడా. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పోక్సో గురించి బయట ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. లైక్ అంటే ఇలా వీళ్ళకే ఉంది వాళ్ళకే ఉంది, అలాంటిది ఏమీ లేదు. చాలా జెన్యున్గా చాలా బాగా తీశాడు మూవీ మాత్రం. చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ రియాలిటీ ప్రజెంట్ జనరేషన్కి ఏదైతే కావాలి అండ్ మోర్ ఓవర్ మనకి ఎలాంటి అవేర్నెస్ కావాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికి కూడా రాజ్యాంగం పట్ల ఎటువంటి అవగాహన లేదు. ఆ అవగాహన చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ ఏ సివిల్ ఆస్పిరెంట్. సో సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఒక ఆస్పిరెంట్స్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనాలిసిస్ అనేది ఉంటే, చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే ఎవరికి ఎటువంటి శిక్షలు కానీ ఎటువంటివి పడవు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు తొక్కడం వల్ల చిన్నవాళ్ళు అణచివేయబడుతున్నారు, ఇట్లాంటి మాటలన్నీ వస్తున్నాయి. సో అదంటే కూడా ట్రాష్ అండి. ఎందుకంటే మీకు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే అండ్ మోర్ ఓవర్ మీకు దాని గురించి ఒక కంప్లీట్ అనాలిసిస్ ఉంటే ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఎవరికి ఎటువంటిది కూడా ప్రతి ఒక్కరికి చట్టం అనేది అందరికీ న్యాయాన్ని అందిస్తుంది. సో అందరూ కూడా కాన్స్టిట్యూషన్ పట్ల ప్రతి ఒక్కరు ఒక అవేర్నెస్ని కలిగి ఉండండి. ఏదో స్పీచ్ మాత్రం కాదు, సో అందరికీ తెలియాలని. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బ్రో. డెఫినెట్గా మూవీ అయితే అందరూ చూడండి. చాలా వండర్ఫుల్ మూవీ అండ్ మెసేజ్ ఓరియంటేషన్ మూవీ. చాలా ఇంపార్టెంట్ కూడా ఈ మూవీ చూడడం. థ్యాంక్ యూ బ్రో. బుర్రా పాడు బ్రో, మెంటల్ ఎక్కిపోయింది బ్రో. ఫిల్మ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. కానీ ప్రొడ్యూస్ అయితే మంచి ఇచ్చింది బ్రో. ఫిల్మ్ అయితే చాలా బాగుంది బ్రో. మూవీ చాలా బాగుందండి. మైనర్ చాలా మన ప్రియదర్శి గారు చాలా మంచిగా చూపెట్టారు. బ్లాక్ బస్టర్ స్టోరీ బాగుందండి. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అండి. యాక్టింగ్ సూపర్. ప్రియదర్శి మన చంద్రశేఖర్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అబ్బాయి మస్తుంది. లవ్ స్టోరీ బాగుంది.